డీలిమిటేషన్ అంటే ఏంది అనంటే, జనాభా ఆధారంగా, జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల విభజన జరగాలి. అంటే సింపుల్‌గా చెప్పాలి అనంటే, ప్రతి నియోజకవర్గంలో ఈక్వల్ పాపులేషన్ ఉండాలనేది ఈ డీలిమిటేషన్ యొక్క ఉద్దేశ్యం అన్నమాట. అయితే మొట్టమొదటిసారి 1971లో జనాభా ఆధారంగా డీలిమిటేషన్ జరిగింది. ఆ తర్వాత ఎమర్జెన్సీ టైంలో 1976లో దీన్ని ఫ్రీజ్ జేసిర్రు. ఎప్పటి వరకి? 2001 సంవత్సరం వరకి. ఎందుకు ఫ్రీజ్ జేసిరనంటే, జనాభా నియంత్రణని అమల్లోకి తీసుకొచ్చిర్రు. ఏదైతే రాష్ట్రం జనాభా నియంత్రణలో బాగా సక్సెస్ అవుద్దో, ఈ డీలిమిటేషన్ జరిగితే ఆ పర్టిక్యులర్ స్టేట్‌కి సీట్లనేవి తక్కువెళ్తాయి. లోక్‌సభ సీట్లు గాని, అసెంబ్లీ సీట్లు గాని. దానివల్ల రాజకీయంగా వాళ్ళకి నష్టం జరుగుద్ది అన్న కాంటెక్స్ట్‌లో ఫ్రీజ్ జేసిర్రు. 2001 సంవత్సరంలో అప్పట్లో ఉన్న వాజ్పేయి గారి గవర్నమెంట్ 84వ రాజ్యాంగ సవరణ చేసి 2026 వరకు పొడిగించింది. 76 నుంచి ఇప్పటివరకు దాదాపు ఒక 50 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి, 50 సంవత్సరాలల్లా ఈ జనాభా పరంగా చూసుకుంటే చాలా డిఫరెన్షియేషన్స్ వచ్చినాయి. ఖచ్చితంగా డీలిమిటేషన్ జరగాలి. సీట్లు పెంచడం అనేది జరగాలని చెప్పి బీజేపీ గవర్నమెంట్ దీన్ని తెర మీదకి తీసుకొచ్చింది. అయితే పర్టిక్యులర్‌గా సౌత్ ఇండియా స్టేట్స్ ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి? ఎందుకనంటే జనాభా నియంత్రణలో ఈ సౌత్ ఇండియా స్టేట్స్ అనేవి బాగా సక్సెస్ అయినాయి. సో, కంపేర్ టు ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్. సౌత్ ఇండియా స్టేట్స్ అనేవి జనాభాని బాగా నియంత్రించినాయి. ఇప్పుడు డీలిమిటేషన్ జరిగితే సీట్ల సంఖ్య అంటే అక్కడ జనాభా ఎక్కువ పెరిగింది కాబట్టి వాళ్ళకెక్కువ సీట్లెళ్తాయి. ఇక్కడ జనాభా తక్కువ పెరిగింది కాబట్టి ఇక్కడ వీళ్ళకి తక్కువ సీట్లొస్తాయి. సో, కాబట్టి దీనివల్ల ఏమైతది? అక్కడ ఏదైతే పర్టిక్యులర్‌గా ఇంతకుముందుకు చెప్పిన 3 రాష్ట్రాలున్నాయో అక్కడ అధికారంలో ఉన్న పార్టీనే దేశ రాజకీయాల్ని శాసించనీకి అవకాశం ఉంటది. దీనివల్ల ఫెడరల్ స్ట్రక్చర్ అనేది దెబ్బతింటదని జెప్పి సౌత్ ఇండియన్ పొలిటీషియన్స్ చెప్తున్నారు.